ముందుగా మీరు మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో పంచుకోండి. ఇక కథలోకి వెళ్తే ఒక గ్రామంలో జంగమ్మ అనే పేరు గల ఒక వ్యవ యువతి ఉండేది. ఆమె తన తల్లిదండ్రుల నుంచి ఒక చిన్న మామిడి తోటను సొంతంగా తీసుకుంది. ఆ తోటలోని మామిడికాయలు గ్రామంలో చాలా ప్రసిద్ధిగాంచాయి. జంగమ్మ ప్రతిరోజు వాటిని శ్రద్ధగా పోషించి మంచి పంటలు అందుకునేది. ఒక సంవత్సరం తోటలో పంటలు అధికంగా పండాయి. జంగమ్మ చాలా సంతోషంగా ఉండింది. కానీ ఆమె వద్ద ఒక పెద్ద సమస్య ఉంది. ఈ కాలంలో ఉన్న పంటను ఎలా నిల్వ చేయాలి? మరియు మరింత విలువైన ధరకు ఎలా అమ్మాలి అని ఆమె ఆలోచనలో పడిపోయింది. ఒకరోజు గ్రామంలో పండ్ల వ్యాపారి వచ్చాడు. అతను జంగమ్మకు మంచి ధరను ప్రతిపాదించాడు. కానీ బదులుగా మొత్తం పంటను ఒకేసారి తీసుకురావాలని కోరాడు. జంగమ్మ ఆలోచించి తన తోటలో మొత్తాన్ని అతనికి విక్రయించింది. తను ఇచ్చిన డబ్బుతో ఆమె చాలా సంతోషంగా ఉండేది. కొన్ని నెలల తర్వాత జంగమ్మ తన ఇంకొక తోటకు తిరిగి చూసింది. అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు బాగా పెరిగింది, పెద్దగా మారింది. ఆమెకు అప్పుడు అర్థమైంది, అతను విక్రయించిన పంటతో మాత్రమే కాకుండా ఆమె వద్ద ఉన్న మిగతా వనరులను కూడా సద్వినియోగం చేసుకోవడం కంటే దాని వృద్ధిని గమనించి ఆ అవసరాన్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆమెకు తెలిసి వచ్చింది. జంగమ్మ ఆ రోజు నుంచి మిగతా వనరులతో కూడా మామిడి పండ్లను పెంచడం సాగించింది. జంగమ్మ ఆనాటి నుంచి తన తోటలో శ్రద్ధగా పెంచుతూ ప్రతి పూట మంచి పంటలను అందుకుంటూ సంతోషంగా జీవించింది. ఆమె జీవితం గ్రామంలోని అందరికీ ఒక ప్రేరణగా నిలిచింది. మనకు ఉన్నదాన్ని సరియైన రీతిలో వాడుకోవడం, క్రమశిక్షణతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో అర్థమైంది.